మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాక చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ ఇదే అనమాట. నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి 2 years అయింది అండ్ నిన్నే నా సెకండ్ ఇయర్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అవ్వగానే విజయనగరం నుంచి విజయవాడ వచ్చేసాను. అండ్ ఇంట్లో ఎంత పీస్ఫుల్గా ఉందో, రోజు అక్కడ విజయనగరంలో నిద్ర లేకుండా స్లీప్ అంతా డిస్టర్బ్డ్గా ఉండి టెన్షన్గా చదువుకుంటూ ఫైనల్లీ ఇవాళ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నేను ఇవాళ నుంచి 3rd year. నేను ఎప్పుడో మార్నింగ్ 8కే లేచాను, కానీ అప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు టైం అరౌండ్ 11 దాటిపోయింది అండ్ కాఫీ తాగాలనిపిస్తుంది. నేను ఎప్పుడు బ్లాక్ కాఫీయే తాగుతాను, ఎందుకంటే నాకు మిల్క్ అంత ఇష్టం లేదు. సో ఫాస్ట్గా బ్లాక్ కాఫీ కలిపేసుకొని నా ఫేవరెట్ బుక్ ఒకటి చదవడం స్టార్ట్ చేశాను నిన్న నైటే. యాక్చువల్లీ అది నా ఫేవరెట్ కాదు, స్టార్ట్ చేశాక నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట. కాఫీ తాగుతూ ఇంకా బుక్ చదివేద్దాం. మన కాఫీ రెడీ అయిపోయింది అండ్ నిన్న నైట్ నుంచి నేను బుక్ చదవడం స్టార్ట్ చేశాను అన్నా కదా. యాక్చువల్లీ ఇంట్లో మా అన్నయ్య కొనుక్కున్న చాలా బెస్ట్ సెల్లర్ బుక్స్ ఉన్నాయన్నమాట. వాటిల్లో కొన్ని చూశాను, కొన్ని రివ్యూస్ చూశాను, ఏది బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి నాకు సెట్ అయ్యే బుక్ ఏంటి అని వెతుక్కున్నాను. అండ్ అవన్నీ నాకు సెట్ అయ్యేవి కాదులే అని ChatGPTకి నా కండిషన్స్ అన్నీ చెప్పాను అనమాట. సో నాకు సూట్ అయ్యే బుక్ ఒకటి చూపించమ్మా అంటే ChatGPT ఏమో విమెన్ హూ లవ్ టూ మచ్ అనే బుక్ చూపించింది. ఇంకా వెంటనే PDF చూశాను అండ్ చాలా బాగుంది. అసలు ఆ బుక్ అచ్చం నా గురించి రాసినట్టే అనిపించింది. ఇంకా సరే అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. నిన్న నైట్ చాప్టర్ 1 అలా పైన చదివాను అండ్ తర్వాత రీల్స్ చూస్తూ నిద్రపోయాను అనమాట. సో ఇప్పుడు ఆ చాప్టర్ 1 కంటిన్యూషన్ చదువుతాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో విమెన్ హూ లవ్ టూ మచ్ ఉన్నారా? అయితే మీరు కూడా ఈ బుక్ చదవండి, చాలా బాగుంది. కొంచెంసేపు బుక్ చదివాక బయట వర్షం పడుతుంటే అలా బాల్కనీలో టైం స్పెండ్ చేశాను. అండ్ తర్వాత ఇంకా 3rd year స్టార్ట్ అవబోతుంది కదా, కొత్త ట్యాబ్ కానీ ఐప్యాడ్ కానీ కొనుక్కుందామని చెప్పి యూట్యూబ్లో రివ్యూస్ చూస్తున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ మ్యారో సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నా ఈ ట్యాబ్ ఏమో ఎప్పుడో చిన్నప్పటిది అనమాట, ఇంటర్ 1st yearలోది. అంటే మరీ చిన్నప్పటిది కాదులేండి, బట్ 4 years అయిపోతుంది కదా. సో ఈ ట్యాబ్ మార్చాలి. ఈ ట్యాబ్ ఏమో శాంసంగ్ A సిరీస్ది. ఇప్పుడు ఐప్యాడ్ తీసుకోవాలా లేదా శాంసంగే తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. సో వాటికి రిలేటెడ్ రివ్యూస్ అన్నీ చూస్తున్నాను. అండ్ మ్యారో తీసుకోవాలా ఇంకేదైనా ప్లాట్ఫామ్ తీసుకోవాలా అని కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను. చూసారా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు అన్ని ట్యాబ్స్ ఐప్యాడ్స్ రిలేటెడే వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 week నుంచి అన్నీ చూస్తున్నాను. అండ్ నేను డెసిషన్ ఫాస్ట్గా తీసుకోలేదన్నమాట. మొన్నటిదాకా అమెజాన్లో బిగ్ బిలియన్ డే సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడిచాయి కదా. మా ఫ్రెండ్స్ అందరూ ఆ సేల్లోనే 90,000 కాస్ట్ ఉన్న ట్యాబ్స్ని 40,000 50,000కి అలా కొనుక్కున్నారు. బట్ నేను అప్పుడు డెసిషన్ తీసుకోలేదన్నమాట, కొనాలా, ఈ ట్యాబ్ బాగానే ఉంది కదా, పెద్దగా ఉంది, అలా ఆలోచిస్తూ నేను డెసిషన్ తీసుకోలేదు. అండ్ ఇవాళ ఓకే కొత్తది తీసుకుందాము, ఎందుకంటే నోట్ టేకింగ్కి ఈ ట్యాబ్ సపోర్ట్ చేయదన్నమాట, ఎందుకంటే ఇది స్టైలస్ లేదు దీనికి. సో ఇంకా నోట్ టేకింగ్కి పనికొచ్చేలాగా ఐప్యాడ్ కానీ ట్యాబ్ కానీ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యి అలా మా ఫ్రెండ్స్ చెప్పిన ఆఫర్స్ ఉన్నాయా అని అమెజాన్ ఓపెన్ చేస్తే ఇవాళే ఎండ్ అయిపోయినాయి అని చూపించింది. ఇట్స్ ఓకే, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ఇంకేం చేస్తాం, అలా అనుకోకపోతే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేము. సరే పర్లేదులే అనుకున్నాను. ఇంకా మా అన్నయ్యకి కూడా నాకు ట్యాబ్ కావాలని చెప్పాక, మొన్నటిదాకా ఏం చేసావు, మొన్నటిదాకా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి చెప్పాల్సింది కదా అన్నారు.
బట్ ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు కొన్ని డెసిషన్స్ లేట్‌గా తీసుకుంటాం కదా! తప్పదు. అండ్ నేనైతే సామ్‌సంగ్‌లో S10 కానీ, S11 కానీ అల్ట్రా తీసుకుందాం అనుకుంటున్నా. కానీ అల్ట్రా చాలా పెద్దగా ఉంది ల్యాప్‌టాప్ సైజ్‌లో. అంత ఫ్లెక్సిబుల్‌గా ఉండదేమో మనం క్యారీ చేయడానికే అనిపించింది. సో, స్టోర్‌కెళ్ళి పూర్తిగా ట్యాబ్ ఒకసారి పట్టుకొని చూసి ఫీచర్స్ అన్నీ తెలుసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. వర్షం పడుతుంది. వర్షం తగ్గాక ఆఫ్టర్‌నూన్ అట్లా వెళ్ళి ట్యాబ్, ఐప్యాడ్ మొత్తం అన్నీ కంపేర్ చేసుకొని చూసి అప్పుడు డిసైడ్ అవుతాను ఏం కొనాలో. బై ది వే మీకేమైనా ఐడియా ఉంటే నాకు సజెషన్ ఇవ్వచ్చు కదా! మీలో ఎవరైనా ఆల్రెడీ మ్యారో సబ్స్క్రిప్షన్ అండ్ ట్యాబ్ లేదా ఐప్యాడ్ కొనుక్కొని ఉంటే నాకు చెప్పండి గైస్. ఏది బెటర్? ఏది బావుంది? ఏది తీసుకోవచ్చు? ఏది వద్దు? జస్ట్ లెట్ మీ నో. చాట్‌జీపీటీని అడిగితేనేమో ఐప్యాడ్ ది బెస్ట్ నోట్ టేకింగ్‌కి గానీ, లాంగ్ లైఫ్ ఉంటది అని చెప్పి ఐప్యాడే ప్రిఫర్ చేయమంటుంది. కాకపోతే ఐప్యాడ్ నాకెందుకో అంత నచ్చదు. అంత లైక్ గుడ్ ఫీచర్స్ ఉన్నాయి కానీ గైస్ ఐ లవ్ ఆండ్రాయిడ్. ఐ కాంట్ గో విత్ దట్ యాపిల్. సో, ఐల్ ప్రిఫర్ ఆండ్రాయిడ్ ఇట్‌సెల్ఫ్. మా ఫ్రెండ్స్ కూడా ఐప్యాడ్ తీసుకుందాం అనుకుంటున్నా అనగానే, ఎందుకు అసలు ఆండ్రాయిడ్ బెస్ట్. మనం ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలన్నా అండ్ యాప్స్ అన్నీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి ఐప్యాడ్ కన్నా బెటర్ అన్నట్టు అన్నారు. అండ్ నేను కూడా ఆలోచించాక అది నిజమే కదా అనిపించింది. బట్ స్టిల్ 2 కంపేర్ చేసి తీసుకుంటాను. ఇన్ కేస్ డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో గైస్. ఫైనల్లీ చాలా సేపటి తర్వాత ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ 12:30 అట్లా అవుతుంది. అండ్ వర్షం కూడా తగ్గింది. సో, బయటికెళ్ళడానికి రెడీ అయిపోయాను. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న క్రోమా స్టోర్ చూసొస్తాను. అండ్ దగ్గరలో ఇంకేమైనా ఉంటే కూడా చూసొస్తాను. ఇవాళ నా టైం రాంగ్ టైం అనుకుంటా గైస్. నా టైం అస్సలు బాలేదు. క్రోమా స్టోర్‌లోనూ లేదు. ఆ పక్కనే ఉన్న సోనో విజన్‌లోనూ లేదు. దాని పక్కనున్న బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లోనూ లేదు. నాకు కావాల్సిన మోడల్ ట్యాబ్ ఎక్కడా లేదనమాట ఈ 3 స్టోర్స్‌లో. సరే ఏలూరు రోడ్‌లో వేరే క్రోమా స్టోర్ ఉంది. ఇంకా అక్కడికెళ్దాము. ఇంకా అక్కడ పక్కన చాలా షాప్స్ ఉంటాయని స్టార్ట్ అయితే, ఈ రోడ్డు చూడండి గైస్ ఎలా ఉందో. అండ్ ఈ దానికి తోడు వర్షం స్టార్ట్ అయింది. అస్సలు ఇంకా అనవసరం అని చెప్పి వెంటనే ఇంటికి తిప్పేమన్నాను మా అన్నయ్యని. చాలా కష్టంగా ఉంది. చిన్న వర్షమే పడింది కానీ రోడ్లన్నీ నిండిపోయినాయి తుఫాన్ అంట. ఇంత వరస్ట్‌గా నేను ఎప్పుడు చూడలేదు రోడ్లు. ఇంకా ఇంటికి వచ్చేసాం గైస్. నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ఎలాగో బ్లాక్ ఫ్రైడే సేల్ వస్తుంది కదా! సో, ఆ సేల్‌లో యూఎస్ నుంచి మా అన్నయ్య వాళ్ళతో తెప్పించుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎలాగో బయటికెళ్ళేది లేదు ఈ వర్షంలో అని చెప్పి లంచ్ తింటున్నాను. అండ్ మా మమ్మీ నా ఫేవరెట్ సాంబార్ చేశారు. సాంబారు, వడియాలు ఎన్ని రోజులైందో తిని. అంటే మరీ ఎక్కువ రోజులేమి అవ్వలేదులేండి. జస్ట్ 10 డేస్ అయింది నేను ఇంటి నుంచి కాలేజ్‌కెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. బట్ స్టిల్ హోమ్ ఫుడ్ ఈజ్ హోమ్ ఫుడ్ అంతే. అండ్ గైస్ నాకు ఈ మధ్య ఇది ఎంత బ్యాడ్ హ్యాబిట్ అయిపోయిందంటే అన్నం తినగానే ఏదో ఒక స్వీట్ ఉండాలి. ఇంకా స్వీట్ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అసలు. వెంటనే ఏదో ఒక స్వీట్ తినాల్సిందే ఇంకా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో ఒక స్వీట్ ఉండాలన్నమాట. దిస్ ఇస్ రియల్లీ అ బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే దీన్ని ఓవర్‌కమ్ చేయడం చాలా కష్టం. నౌ టైమ్ ఈజ్ అరౌండ్ 8:00 ఇన్ ద ఈవినింగ్ అండ్ నాకు చాలా ఆకలేస్తుంది. మా ఇంట్లో మ్యాక్సిమం డిన్నర్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఎవరు డిన్నర్ తినరు. నేను కూడా డిన్నర్ తినను. కానీ ఇవాళ బాగా మ్యాగీ క్రేవింగ్స్ వస్తున్నాయి. సో, మ్యాగీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ మీరు ఎప్పుడైనా మ్యాగీని గార్లిక్ కొరియాండర్ ఏసి చేశారా? ఇలా తింటే ఇంకా మీరెప్పుడు నార్మల్ మ్యాగీ తినరు. ఎందుకంటే ఇది చాలా బావుంటుంది. నేను ఇది ఇలా చేసుకోవడం 4థ్ టైమ్ అనమాట. వన్స్ ఇది స్టార్ట్ చేశాక ఇంకా మ్యాగీ తింటే ఇలానే తింటున్నా. నార్మల్‌గా తినబుద్ధి అవ్వట్లేదు. కానీ గార్లిక్ కట్ చేసుకొని చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. బట్ టేస్ట్ ఈజ్ వర్త్. నేను ఈ మ్యాగీ 4 టైమ్స్ చేసినప్పటికీ మళ్ళీ ఇది చేయడం మర్చిపోయాననమాట ఆఫ్టర్ ఎగ్జామ్స్. ఎందుకంటే నేను ప్రిపరేషన్ హాలిడేస్‌లో చేశాను. అండ్ చూసారా మా ఇంట్లో ఎవరు డిన్నర్ తినరన్నాను కదా! ఈ మ్యాగీ చేస్తున్నాను అనేసరికి మా అన్నయ్య కూడా తిన్నాడు. తనకు కూడా చేయమని. అండ్ మా డ్యాడీ కూడా తిన్నారు. మా మమ్మీ మాత్రం మ్యాగీ తినదులేండి. యాక్చువల్లీ మాకున్న ఈ వీకెండ్ ప్లాన్ ప్రకారం నేనొచ్చాను కాబట్టి మేము నలుగురం మా నాన్నమ్మ దగ్గరికెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ తుఫాన్ అన్నాను కదా! అటు సైడే చాలా ఎక్కువుందనమాట. సరే ఇప్పుడు అంత రిస్క్ ఎందుకు మేబీ తగ్గితే రేపు వెళ్దాము. లేదంటే ఇంకా లేదు అనుకుంటున్నాం. సో, ఇలా ఇవాళ నా డే అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం 11:49 అలా అయ్యింది. మళ్ళీ నా బుక్ 'ఉమెన్ హూ లవ్ టూ మచ్' ఓపెన్ చేశాననమాట. ఈ బుక్ చదువుకుంటూ అలా నిద్రపోతాను.
అండ్ మేబీ నా నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బీ అన్బాక్సింగ్ మై న్యూ ట్యాబ్ ఆర్ ఐప్యాడ్ అండ్ ఆల్సో మై మ్యారో నోట్స్ అండ్ ఆల్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. మీకోసం నేను ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ మీద వీడియో చేస్తాను కదా, అది ఖచ్చితంగా ఒక 4 daysలో అప్లోడ్ చేస్తాను. అండ్ మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా? నాకు కమెంట్స్లో చెప్పండి గైస్, నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఐఎమ్ యువర్ సీనియర్. భయపడకండి గైస్, నేనేం మిమ్మల్ని ర్యాగింగ్ చేయను. నేను మీ సీనియర్నే, కానీ నన్ను మీరు మీ ఫ్రెండ్గా ఫీల్ అవ్వండి సో దట్ మీరు ఇంకా ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఏం కావాలన్నా సజెషన్స్ అడగండి. ఇఫ్ ఐ నో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఎవర్ సజెషన్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఎవ్రీవన్. అండ్ ఇక్కడి దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.